అధికారులు పట్టించుకొని సర్వీస్ రోడ్లు ఇవ్వాల్సిందిగా. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కర్డన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లుగా శంషాబాద్ డీసీపీ రాజేష్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరులో సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ కర్డన్ సర్చ్ లో శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. 180 మంది పోలీసులతో పలు కాలనీల్లో కర్డన్ సర్చ్ నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తూరులో గుట్కాలు తయారీ, గంజాయి విక్రయించడం, అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని సీఐ చెప్పారు. సరైన పత్రాలు లేని 31 బైకులు, 11 గ్యాస్ సిలిండర్స్ ను సీజ్ చేశారు. ఒక షాపులో అమ్మకానికి ఉంచిన 10 కేజీల గుట్కా, 84 కేజీల గంజాయి చాక్లెట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని భవానీనగర్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, నారాయణగూడ కాలనీలో ఆర్డినెన్స్ సర్చ్ యాక్టివిటీ చేసిన జరిగింది. దీంట్లో మొత్తంగా మా ఆమ్ రిజోర్ట్ పోలీసు, సిసిఎస్, ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్, ట్రాఫిక్, మా శంషాబాద్ జోన్ సంబంధించిన ల్యాండ్ ఆర్డర్ పోలీసు అందరూ ఒక 180 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా శంషాబాద్ జోన్లో పోలీస్ స్టేషన్ మొత్తంలో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడెక్కడ మనకి బాడీ అఫెన్స్, ప్రాపర్టీ అఫెన్స్, గుట్కా, నార్కోటిక్స్, ఈ అన్ని విధాల క్రైమ్స్ రిపోర్ట్ అయితే అన్ని కూడా డిమార్కెట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏరియా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు ఏరియా యొక్క డెమోగ్రఫీ చూస్తే కూడా మోస్ట్ మైగ్రెంట్ లేబర్స్ ఉంటా ఉంటారు. మనకున్న ఇండస్ట్రియల్ ఏరియాకి సపోర్ట్గా అందరూ మైగ్రెంట్ లేబర్స్ మనకి బీహార్, యూపీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కడికి వచ్చి సెటిల్ అయ్యి పని కోసం ఉండి టెంపరీగా ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ప్రాపర్ రెగ్యులేషన్ అనేది లేకుండా అయింది. యాక్చువల్లీ దీనికి రెగ్యులేషన్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చిన మైగ్రెంట్ లేబర్ కూడా ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీగా ఉంటా ఉంటారు. ఇక్కడ వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగడానికి, వాళ్ళకి మాకున్న గ్యాప్ పోగొట్టడానికి, ఇక్కడ ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్, అన్సోషల్ ఎలిమెంట్స్, కంప్లైంట్స్ అన్ని కూడా అడ్రస్ చేయడానికి యాక్టివిటీ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి పబ్లిక్ కూడా మంచి కోఆపరేట్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు చేసిన యాక్టివిటీలో మొత్తం ఒక 31 వెహికల్స్, నెంబర్ ప్లేట్స్ లేనివి, డాక్యుమెంట్ లేని వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. అట్లనే ఇల్లీగల్ గ్యాస్ ఫిల్లింగ్స్ ఒక 11 సిలిండర్స్ ఒక 2 ప్లేసెస్లో తీసుకుని ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గుట్కా కూడా 10 కేజీస్ గుట్కా కూడా సీజ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్, సస్పెక్ట్ టీచర్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇంట్లో ఉన్నారా లేదా వాళ్ళ కరెంట్ యాక్టివిటీస్ కూడా చెక్ చేసుకుని అప్డేట్ చేసుకోవడం జరిగింది మా యాప్లో. అట్లనే ముఖ్యంగా గాంజా చాక్లెట్స్ ఒక 84 చాక్లెట్స్ దొరకడం జరిగింది ఒక టీ స్టాల్లో. అట్లనే ర్యాండమ్గా సస్పెక్ట్ ఉన్న మనుషులు చిన్నారులపై లైంగిక